మేకకాళ్ళ బ్రౌన్ రైస్ సూప్ అండి. ఇది ఏ రెస్టారెంట్లో కూడా దొరకదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని వేడుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అండి. కుకింగ్ వీడియో అనేది ప్రతి బుధవారం కూడా మనకి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అవుతుంది. మరి మన ఛానల్లో నా రెసిపీసే కాదు, మీ రెసిపీస్ కూడా పరిచయం చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదార్థాలు: బ్రౌన్ రైస్ పొడి, టమాటా జ్యూస్, మేక కాళ్ళు, కొత్తిమీర, కారం ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, నిమ్మకాయ. ఈ బ్రౌన్ రైస్ పొడి ఎంత తీసుకున్నామో దానికి 10 కప్పుల నీళ్ళు వేసేసి ముందుగానే నానబెట్టుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ పొడిని స్టవ్ మీద పెట్టేసుకుని వెలిగించేసుకోవాలి. తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మనం బాగా కలిపి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అది ఉడకాలన్నమాట. ఉడికే లోపల మనం మళ్ళీ పక్కన వేరే బౌల్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని దాంట్లో మసాలా దినుసులు అనేది వేసేసుకోవాలండి. వేసుకునేది లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ టమాటా గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఒక స్పూను. తర్వాత టమాటా గుజ్జు అనేది వేసేయాలి. వేసిన తర్వాత అవి బాగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసుకుని లైట్గా ఫ్రై చేయాలండి. దగ్గర ఉండాలి ఇది వేయించేటప్పుడు. తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ మేకకాయలు ఉడకపెట్టుకున్న మేకకాయలు ఉన్నాయి కదండి, అవి మనకి వేసేసుకోవాలన్నమాట. ఇవి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టినవండి. కుక్కర్లో పెట్టి ఉడకపెడితే మనకి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకుని పక్కన ఉడకపెట్టుకోవాలి. ఇవి కూడా తగినన్ని నీళ్ళు ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అనేది పడదు. తర్వాత చూడండి ఇలా ఎలా ఉడికిన ఈ బ్రౌన్ రైస్ పొడిని అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని రెండు కలిపేసుకోవాలన్న తర్వాత సూప్ అనేది చిక్కగా ఉండడం కోసం ఒక స్పూను కారం ఫ్లోర్ తీసుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని దాన్ని కలుపుకొని ఆ స్పూను కారం ఫ్లోర్ని మీరు అందులో కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి సూప్ అనేది చిక్కబడుతుంది. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. బాగా కలపాలండి. ఈ సూపు ఎంత మరిగితే అంత బాగుంటుంది అన్నమాట. చూడండి అలా చక్కగా మరగాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, దగ్గర ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే మీ సూప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా నిమ్మకాయ రసం వేసేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ చెక్కన వేసేసుకోవాలండి మీరు. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ లెమన్ జ్యూస్ అనేది ఇందులో కలపండి. ఇలా అయితే మనకి చేదు అనేది ఉండదు. లేదంటే మీరు స్టవ్ మీద ఉండగా వేసారంటే సిరిచేదు అనేది వస్తుంది. చూడండి చాలా చాలా టేస్టీగా ఇంకో 5 నిమిషాలు సూప్ అనేది రెడీ అయిపోతుంది. వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వాళ్ళందరికీ త్వరగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మరిన్ని సూప్స్ ఇలాంటివి కావాలనుకుంటే మీ కామెంట్స్లో తెలియజేయండి. నేను ప్రతిదీ వెరైటీగా చేసి పెడతాను. మన అజీమ్ మల్టీ వీడియోస్ ఇన్ తెలుగు బ్లాగ్స్లో ఆల్ కోర్సెస్, ట్యూటోరియల్స్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్, బ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.